The journey of identity. We have moved from a system of elite privilege where only a few could dream to a global talent powerhouse. అంటే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు లండన్ పోయి చదువుకున్నారు, బారిస్టర్ చదివారు అన్నమాట. బారిస్టర్ అంటే అప్పట్లో లా. మన భారతదేశంలో ఉన్నత విద్య అనేది లేకనే పోయే. మనకు ముందు స్వతంత్రానికి ముందు ఏదో నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం ఉన్నాయని మనం చెప్తున్నారు. దాని గురించినటువంటి సందర్భం కాదు, కానీ మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత ప్రగతి సాధించామనేటువంటి విషయం మీద ఈ వీడియోలో ఫోకస్ చేద్దాం. సో ఆ రోజుల్లో అత్యంత ధనికులైనటువంటి వర్గాలు మాత్రమే పీజీ ఎడ్యుకేషను లేకపోతే బయట విదేశాలకు పోయి చదువుకోవడం తప్ప భారతదేశంలో కేవలం క్లర్క్స్ అయ్యేదానికి, బ్రిటిష్ వాళ్ళకి పనిచేసేటువంటి సామ్రాజ్యానికి క్లర్క్లు అవ్వడానికి మెకాలే ఎడ్యుకేషన్ ఏదైతే మనకి అప్పచెప్పాడో ఆ ఎడ్యుకేషన్ అప్పుడు ఉండే. సో అక్కడి నుంచి ఈరోజు బిలియన్ మైండ్స్, దాదాపు కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేషన్ తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేసేటువంటి పరిస్థితికి చూడండి. ఆ రోజుల్లో పుస్తకం పట్టుకొని చెప్పేసి విదేశాలకు పోయే పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలో ఏ మూల గ్లోబ్ తిప్పినా సరే మన విద్యార్థులుగా కనిపించేటువంటి పరిస్థితికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో వేవ్ 1, సో మొదటి వేవ్గా దీంట్లో మొత్తం ఒక 4 వేవ్స్ ఉన్నాయండి. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1950 నుంచి 1980 వరకు మనం పునాదులు నిర్మించే కార్యక్రమంలో ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళిక అంటారు, దాంట్లో 5 years ప్లాన్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా పోస్ట్ ఇండిపెండెన్స్ ఫోకస్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ అనే దాని మీద నెహ్రూ గారు ఫోకస్ పెట్టడం జరిగింది. దీస్ వర్ నాట్ జస్ట్ కాలేజెస్, దే ఆర్ ఇండియా స్టేట్మెంట్స్ టు ద వరల్డ్ దట్ వీ కుడ్ లీడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆ రోజుల్లో ఐఐటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి ఐఐటీగా ఐఐటి ఖరగ్పూర్ 1951లో ఫస్ట్ ఐఐటి ఎస్టాబ్లిష్ చేయబడింది. తర్వాత ఫస్ట్ ఐఐఎం ఏదైతే ఉందో 1961లో స్టార్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి ఐఐఎం కలకత్తాలో, మొట్టమొదటి ఐఐటి మనకి ఖరగ్పూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా ఐబిఎం కృష్ణ గారు, ఐబిఎం సిఇఓ ఎవరైతే ఉన్నారో కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఐఐటి ఖరగ్పూర్ అల్యూమిని.